సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. మరో పిటిషన్ను తానే విత్డ్రా చేసుకుంటానని రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాల్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో జగన్ బెయిల్ను రద్దు చేయడంతో పాటు ఆయన కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం విచారించింది. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఏముందని పిటిషనర్ను ప్రశ్నించింది. జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఒక పిటిషన్ను డిస్మిస్ చేసింది. మరో పిటిషన్పై వివరణ కోరుతుండగా పిటిషనర్ తరపు అడ్వకేట్ దానిని ఉపసంహరించుకుంటామని అప్పీల్ చేశారు. దానికి ధర్మాసనం సమ్మతించింది. మొత్తంగా రఘురామ రాజకీయ కారణాలతో వేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో జగన్కు భారీ ఊరట లభించింది.